వారానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కుంభకోణం, భూ అక్రమాలను ఎండగట్టిన సీఎం చంద్రబాబు. కల్తీ నెయ్యితో హెరిటేజ్ సంస్థకు ఏం సంబంధం అని నిలదీత. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతున్నామన్న పవన్ కళ్యాణ్. సభలో వైసీపీ నేతల పని హనుమంతుని ముందు కుప్పిగంతులేనని ఎద్దేవా. విద్యా వ్యవస్థపై వైసీపీ విమర్శలకు మండలిలో లోకేష్ ఘాటు స్పందన. గత ప్రభుత్వం విద్యార్థులకు పుస్తకాలు కూడా ఇవ్వలేదని చురకలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం. 64 మున్సిపాలిటీలు హస్తగతం. ఢిల్లీలో సేవా తీర్థను ప్రారంభించిన ప్రధాని. స్వాతంత్ర్యానంతరం తొలిసారి కొత్త భవనంలోకి పీఎం కార్యాలయం. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం. మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో గెలుపు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయ్యేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో లక్ష్య సాధనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో మాట్లాడిన సీఎం వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం, భూ అక్రమాలను ఎండగట్టారు. కల్తీ నెయ్యితో హెరిటేజ్ సంస్థకు వైసీపీ నేతలు సంబంధాలు అంటగట్టడాన్ని తప్పుపట్టారు. మాజీ సీఎం పరామర్శల పేరుతో చేస్తున్న యాత్రలు జనాన్ని హడలెత్తిస్తున్నాయని ఆక్షేపించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లతోనే సమస్యలు వచ్చి పడుతున్నాయని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు కూటమి పాలనలో సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును వివరించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిధులిచ్చి ఆదుకుందని తెలిపారు. పాలనకు టెక్నాలజీని జోడించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ ఓ ఏఐ డాక్టర్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ 20 నెలల్లో ఈ రోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దానికంటే ఫర్దర్గా ముందుకు పోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. సంజీవనిలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అవసరమైతే తొందరలోనే ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ను కూడా ఇస్తాం. మీకు అందరికీ దాన్ని చూసుకొని మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత మీ బాడీ ఎట్లుంది ఇవన్నీ చెప్పే పరిస్థితి వస్తుంది. గ్లోబల్ నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి లాస్ట్ మైల్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే ఇంటి దగ్గర అందించే బాధ్యత తీసుకుంటున్న ఉద్దేశం. దిస్ విల్ బి ఎ గ్రేట్ గేమ్ చేంజర్. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడ్డానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. కొంతమంది కావాలని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పరామర్శల పేరుతో రోడ్డుపైకి వస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆక్షేపించారు. మద్యం విషయంలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు దిశ? వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు. భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. అంత మునుపు వీధికి ఒక రౌడీ ఉండేవాడు, అవి కూడా కంట్రోల్ చేశాం. ఈ మధ్య కాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం. కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నాం.
ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం, రోడ్డంతా బ్లాక్ చేయడం. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 hours. ఇంకెవడు వాడికి నరకం అన్నమాట. ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే 7 hours. నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్ లో మీటింగ్లు పెట్టకూడదని, ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని, ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడమేనని విమర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా రాష్ట్రాన్ని సీఎం నడిపిస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 1674 కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1674 కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష. 1242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు గ్రేట్ స్కాలర్, అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం. 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెsts on one belief, and that is when leaders cannot solve the problems, the people will. It's no problem we cannot tackle, no challenge we cannot face, no opportunity we cannot seize. ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు సూపర్ ఫాస్ట్ గా సూపర్ 6 పథకాలని అమలు చేయటం అధ్యక్ష. ఏదైతే విజన్ 2047 లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజకమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష. కేవలం ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష. దాని మూలాన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలను కూడా పెరిగినాయి అధ్యక్ష. క్యాపిటల్ ఫర్ డేటా సెంటర్స్ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. భావితరాలకు రాజకీయాల పట్ల అవగాహన పెంచేలా విద్యార్థులను సభకు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు సభాపతి అయ్యన్నపాత్రుడిని అభినందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మండలిలో రెండో రోజు వాడివేడి చర్చ జరిగింది. విద్యాశాఖకు సంబంధించి ఫీజు బకాయిల విషయంలో మంత్రి లోకేష్ కు బొత్సకు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలు, 16 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే అంశాలపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. మండలిలో అంబటి వ్యాఖ్యలు ప్రస్తావనకు రాగా లోకేష్, బొత్స మధ్య వాగ్వాదం జరిగింది. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై హాట్ గా చర్చ సాగింది. 7,800 కోట్ల బకాయిలుండగా 1,200 కోట్లు మాత్రమే చెల్లించేందుకు ఆదేశాలిచ్చారని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. బకాయిల విషయంలో ప్రభుత్వ ఆరోపణలను ఖండిస్తున్నామని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు. బొత్స వ్యాఖ్యలకు మంత్రులు లోకేష్, డీబీవీ స్వామి గట్టిగా బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 4,064 కోట్లు బకాయిలు పెట్టిపోయింది నిజమన్న లోకేష్, కూటమి ప్రభుత్వం వచ్చాక జూనియర్ కళాశాలల్లో సమస్యలన్నీ పరిష్కరించినట్లు చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చకు భయపడి వైసీపీ సభ్యులు వాకౌట్ చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఏ క్వార్టర్లో కూడా ఎక్కడ పెండింగ్ పేమెంట్ లేకుండా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మరి కూటమి ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది అధ్యక్ష. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా ఇంకా 224 కోట్ల బకాయిలు అంటే మేము వచ్చి చెల్లించాం అధ్యక్ష 5 ఏళ్ల తర్వాత. గతాన్ని మర్చిపోయి చదంటే ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ ఇచ్చామని చెప్పడం కూడా సత్యదూరాలు అధ్యక్ష. మార్చిలో ఇవ్వాల్సిన క్వార్టర్ ఇవ్వలేదు, మేనే ఇవ్వాల్సింది ఆ 2 క్వార్టర్లు తప్ప ప్రభుత్వం వచ్చి అప్రూవ్ చేసుకుని వచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 4,000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష. విద్యాశాఖ మార్చులుగా నేను మాట్లాడుతున్నా రైట్ టు టాప్ 4,064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఆర్ యు రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్. ఐఎమ్ మై లెగ్స్ అధికారి నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను. మాకే ప్యాషన్ లో మాకేమి ఏవైతే దిగోసం మాకు లేవు. వీటికన్నీ తెలుసుగా మీరు వర్కౌట్ చేస్తాను.
అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. ఇంటర్మీడియట్ మేము ఫోకస్ స్టేటెడ్ 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తాను. మీరు గమనించండి దయచేసి. గవర్నర్ తీర్మానంపై చర్చ సమయంలో అంబటి వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. అంబటి రాంబాబుపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ సభ్యుడు ఆరోపించగా లోకేష్ అభ్యంతరం తెలిపారు. సీఎం తల్లిని దారుణంగా అవమానిస్తే అది చిన్నమాట అవుతుందా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా తల్లి చెల్లి గురించి మాట్లాడిన వ్యక్తిని పెద్దల సభలో వెనకేసుకొస్తారా అని హోంమంత్రి అనిత మండిపడ్డారు. దాడులు చేయడం మీద ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి మీద వచ్చి పెట్రోల్ బాంబులు వేస్తాం అధ్యక్ష. తప్పు కదా అధ్యక్ష. ఒక నిమిషం, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి. మీకు సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు చెప్పవచ్చు. నాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. బాస్, ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమనండి. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు. నేను ఇస్తా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తాడు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు. నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అసత్యాలతో వైసీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. బూటకపు పరామర్శల పేరుతో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా నియంత్రణ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శాసనమండలిలో ఆవేదన వెల్లుబుచ్చారు. నాగబాబు అభిప్రాయంతో ఏకీభవించిన హోంమంత్రి చట్టం తీసుకురావడంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 1768 కోట్ల రూపాయలతో గిరిజన సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానమిచ్చారు. విపక్షం చేస్తున్న విమర్శలకు ఇకపై డిఫెన్స్ కాదు అఫెన్స్ ఆడదామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ అఫెన్స్ గేమ్లో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన మాటామంతిలో లోకేష్ స్పష్టం చేశారు. ఈసారి మంత్రుల టీం వర్క్ బాగుందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని వైసీపీ ఎంత నాశనం చేసిందో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల్లో సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో సమయం ఎక్కువ కేటాయిస్తూ ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. ఈ నెల 28న ఎలమంచిలిలో అతిపెద్ద ఫార్మా సంస్థ బ్లూజిట్కు శంకుస్థాపన చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఓ వ్యక్తి బ్లూజిట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సంస్థ విస్తరణ ఆలోచనపై ఆ ఉద్యోగి తనకు పెట్టిన మెసేజ్ ఆధారంగా ఫార్మా కంపెనీని ఏపీకి తెస్తున్నట్లు వివరించారు. తెలంగాణ స్థానిక సంస్థలో గెలిచిన టీడీపీ మద్దతుదారులతో సీఎం చంద్రబాబు ఈ నెలాఖరులోపు సమావేశమవుతారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి లోకేష్ సరదా వ్యాఖ్యలు చేశారు. పెన్, వాచి, కళ్ళజోడు, చొక్కా ఇలా అన్ని గోల్డ్ రంగులతో ఉండటంతో మనిషి గోల్డ్ అంటూ వ్యాఖ్యానించారు. కుర్ర ఎమ్మెల్యేలతో పోటీ పడాలంటే ఆ మాత్రం గోల్డ్ కలర్ అవసరమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాళహస్తి క్షేత్రం గిరి ప్రదక్షిణ మార్గానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుపోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్లి రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు, భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి
నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ ముగిసిన వేళ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో ఉన్న నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటీవలే 15 మంది సాక్షులను విచారించామని, 2 సాక్షుల నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం ముడుపుల డబ్బుతో కొందరు నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని, ఇంకొన్ని వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. ఈ దశలో నిందితుల రిమాండ్ పొడిగించాలని కోరగా న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. తెలంగాణలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ జోరు కొనసాగించింది. 64 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ పాగా వేసింది. 13 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ పురపాలికలో అత్యధిక వార్డులు గెలుచుకుని బీజేపీ ముందంజలో నిలిచింది. నారాయణపేటలోనూ కమలం పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఫలితం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో వారి మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్ల పీఠాల్ని కాంగ్రెస్ గెలుచుకోగా కొత్తగూడెంలో కార్పొరేషన్లో సిపిఐ, కాంగ్రెస్లు సమాన డివిజన్లు గెలుచుకోవడంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. 66 డివిజన్లున్న కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ 30 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇతరులు 13 డివిజన్లలో గెలుపొందారు. దేశ పరిపాలనా కార్యక్రమాలకు కేంద్రంగా మారనున్న సేవాతీర్థ భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ₹100 ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. ఇక నుంచి అత్యాధునిక వసతులున్న భవనం నుంచే ప్రధాని మోదీ కార్యకలాపాలు కొనసాగించనున్నారు. సేవాతీర్థలో పీఎంఓ కార్యాలయం సహా కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి కార్యాలయం పనిచేయనున్నాయి. ఆర్థిక, రక్షణ, వైద్య, ఆరోగ్య వంటి కీలక మంత్రిత్వ శాఖలు ఉన్న కర్తవ్య భవన్ 1, 2లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. సేవాతీర్థ భవనంపై పౌరులందరూ దేవుడితో సమానమనే అర్థం వచ్చేలా నాగరికో దేవోభవ అనే వాక్యాన్ని రాశారు. అత్యాధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత, పర్యావరణ హితంగా అన్ని శాఖలను ఏకీకృతం చేస్తూ ఈ పరిపాలనా భవనాల సముదాయాన్ని కేంద్రం నిర్మించింది. సౌత్ బ్లాక్ నుంచి స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా పీఎంఓ కార్యాలయం కొత్త భవనంలోకి మారింది. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్లో మిత్రపక్షాలతో కలిపి 212 స్థానాల్లో విజయం సాధించినట్లు బీఎన్పీ ప్రకటించింది. జమాత్ ఏ ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్రులు మిగిలిన స్థానాలు గెలుచుకున్నారు. బీఎన్పీ నేత తారీక్ రహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ మార్కులు బీఎన్పీ దాటేసింది. ఈ ఎన్నికల్లో తారీక్ రహమాన్ ఢాకా 17, బోగ్రా 6 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఈ 2 చోట్ల కూడా ఆయన విజయం సాధించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రహమాన్ తల్లి ఖాలీదా మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవాలను వాయిదా వేయాలని పార్టీ కార్యకర్తలను రహమాన్ అభ్యర్థించారు. సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బీఎన్పీ నేత తారీక్ రహమాన్తో మాట్లాడిన మోదీ నిర్ణయాత్మక విజయం సాధించినందుకు అభినందనలు తెలిపినట్లు ఎక్స్లో వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం నిరూపించిందన్నారు. ఇరు దేశాల ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెహమాన్తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్కు భారత్ మద్దతుగా ఉంటుందని వెల్లడించారు. బహుముఖ సంబంధాల బలోపేతం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.